హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదండి దీపావళి వ్లాగ్ అండి. దీపావళి రోజు షూట్ చేశాను కానీ పెట్టడానికి కొంచెం ఖాళీ లేదు. దీపావళి తర్వాత ఒకరికి అందరికీ జ్వరాలు, దగ్గులు, జలుబులు రావడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిందండి. ఏమనుకోకండి ప్లీజ్. ఇంతకుముందు వీడియోస్ ఎలా చూసారో ఈ వీడియో కూడా అలాగే చేసి ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నానండి. దీపావళి రోజు ఏం చేశానంటే ఎర్లీ మార్నింగ్ నార్మల్గా పూజ చేసుకొని ఈవినింగ్ పొంగడాలు, పప్పన్నం పెడతామండి మేము దేవుడి మూలతో పాటు పెద్దలకు కూడా పెడతాను. ఈసారి ఎప్పుడూ లక్ష్మీదేవికి పూజ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ అందరూ దీపావళికి లక్ష్మీదేవి పూజ చేస్తారంట. నేను కూడా రీసెంట్గా తెలుసుకున్నాను, అందుకనే నేను కూడా లక్ష్మీదేవి పూజ చేయడం ప్రారంభించాను. ఇదే ఫస్ట్ టైం చేయడం అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీపావళి రోజు అందరూ క్రాకర్స్ కాల్చుతారు కదండి. కాల్చకూడదు అని అంటారు. సంవత్సరానికి ఒకసారి కాల్చేదే కదండి, అది ఏమైపోదు. బయట ఉన్న పొల్యూషన్తో పోల్చితే ఈ పొల్యూషన్ పెద్ద ఏం లెక్క కాదండి. నేనైతే అలా అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో చూడండి. మా పొట్టిది లంగా జాకెట్ వేసుకున్నా సరే అవి ఎక్కడ కాలుతాయి అని భయం లేకుండా చూడండి ఎలా వెళ్ళిపోతుందో. అందుకని చెప్పి కొంతసేపు తర్వాత లంగా జాకెట్లు కూడా ఇప్పేశానండి. కానీ మా దీపావళి అయితే మాకు చాలా బాగా జరిగిందండి. మీ దీపావళి మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఇక్కడ క్రాకర్స్ కాల్చుతున్నామండి. ఈసారి అయితే బాగా జరిగిందండి మాకైతే దీపావళి. నేను పొంగడాలు వేయడం ఇది సెకండ్ టైం అండి. లాస్ట్ టైం కూడా వేసాను, కానీ ఈసారి కొంచెం ఇంకా బాగా వచ్చినాయండి. మీకు వంటల వ్లాగ్లో కూడా పెడతానండి ఈసారి పొంగడాలు వేయడం. మా పెద్దదాంతో మా తమ్ముడు కాల్చుతున్నాడండి క్రాకర్స్. చిన్నదేమో వాళ్ళ డాడీ దగ్గర ఉంది, కానీ మేము చాలా సేఫ్గానే చేసుకున్నానండి. మీరు కూడా చాలా దూరంగా ఉండి క్రాకర్స్ అవి కాల్చుకోండి. 1 ఇయర్కి ఒకసారి వచ్చే దాంట్లో తప్పులేదండి. మేమైతే కాల్చుకున్నాం. మీరు కూడా కాల్చుకున్నారో లేదో కామెంట్ చేయండి.